నమస్తే తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోగా మొదటి సినిమాతోనే మెప్పించేసి ఇక వెనుదిరిగి చూసుకోకుండా అంచెలుగా ఎదుగుతూ తన అందంతో, మేనరిజంతో, తన యాక్టింగ్తో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు మన మహేష్ బాబు గారు. ఘట్టమనేని కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇక తనకు ఎదురు లేదు అని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఆయన బర్త్డే సందర్భంగా కృష్ణ గారు మహేష్ బాబు గారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరి ఆయన స్టార్గా ఎదగడానికి కృష్ణ గారి సహకారం ఎలా ఉంది, దాంతో పాటుగా అసలు మహేష్ బాబు గారు స్టార్ అవుతారని ముందుగా ఎవరు గెస్ చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనందరికీ తెలియజేయడానికి సీనియర్ డైరెక్టర్ నందన్ హరిశ్చంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. హరిశ్చంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం. ముందుగా మహేష్ బాబు గారు అనగానే ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తలుచుకోకుండా స్టార్ట్ చేయలేము. అందులో మీ ఇలాంటి సీనియర్ డైరెక్టర్లు అంటే ముందుగా ఆయన్నే గుర్తు చేసుకుంటారు కాబట్టి మహేష్ బాబు గారు నేనే కాదు, నేను నారా సీనియర్స్ కాదు, యంగ్స్టర్స్ మొత్తం యూత్ ఇవాళ మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ఆయన పేరు చదవని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన వేసిన స్టాంప్ అటువంటిది, రిజిస్టర్ అయిన స్టాంప్ అటువంటిది. ఆయన చిత్రాలు కానివ్వండి, ఆయన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, న్యాచురల్ సహజ పెర్ఫార్మెన్స్. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ బొట్టు పెట్టింది సినిమాలో చిన్నపిల్లాడిగా యాక్ట్ చేయించింది మా గురువు గారు దాసనారాయణ గారు. అది మహేష్ బాబు అప్పుడే చెప్పారు ఆయన. అప్పుడే కాదు, కృష్ణ గారు ఎదురుగుండానే చెప్పారు ఆయన. కృష్ణ గారు ఒక టైపు డేరింగ్ స్టార్ అయితే ఈయన ఇంటెలిజెంట్ డేరింగ్ స్టార్ అని చెప్పి మా గురువు గారు ఎప్పుడో చెప్పారు ఆయన. మహేష్ బాబు గారి విషయంలో సూపర్ స్టార్ అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అప్పుడే చెప్పారు. స్టేజ్ మీద మా గురువు గారు చెప్పారు కాబట్టి ఇక నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు. కాకపోతే ఈయన మహేష్ బాబు గారు బర్త్డే ముందు హ్యాపీగా ఆయన బర్త్డే శుభాకాంక్షలు, అంటే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఏజో మనం చెప్పక్కర్లేదు, ఆయనే చూసుకుంటారు. ఆయన ఏజ్ గురించి కూడా ఎవరు డిస్కస్ చేయలేదు, మనం చెప్పక్కర్లేదు. ఎంచేతంటే ఆయన ఇక మీదట కూడా ఇప్పుడు బర్త్డే ఏ సందర్భం అంటే ఇప్పుడు వారణాసి సందర్భం. అవును, అంచేత పవిత్రమైన వారణాసి రిలీజ్ అవుతున్న సందర్భంలో ఆయనకి ఎంతలుగా ఆయనకి పేరు వస్తుందో చెప్పలేం, కానీ ఆయనకి ఈ సందర్భంగా వారణాసి మహేష్ బాబు గారికి శుభాకాంక్షలు. ఓకే, బాగా కలిపారు సార్. నిజంగా మా తెలుగురాజ్యం ఛానల్ తరపు నుంచి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే అంటే రమేష్ బాబు గారి విషయంలో కింత అడుగులు తడబడ్డము ఆయన కెరీర్ ప్లానింగ్కి సంబంధించి మనం చూసాం. అది మహేష్ బాబు గారి విషయంలో అలాంటి ప్లానింగ్ చేశారా, లేకపోతే మహేష్ బాబు గారికి లైన్ క్లియర్గా అలా వెళ్ళిపోయింది అంటారు? లేదండి, కృష్ణ గారు ఎక్కువగా ప్లాన్ చేసింది రమేష్ బాబు గారి గురించి. ఓకే, మహేష్ బాబు గారి గురించి ముందు చిన్నప్పుడు, ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఇక మహేష్ బాబు గురించి కృష్ణ గారు ఆలోచించిందల్లా ఈయన గురించే. అంటే సినిమా ఆయన తీసిన సినిమా ఫ్లాప్ అయింది, ఇతరులతో తీసిన సినిమాలో ఫ్లాప్ అయింది. ఒక్క బజార్ రౌడీ తప్ప మిగతా సినిమాలు ఏవి కూడా ఆయన సక్సెస్ వైపు నడిపించాల. అందువల్ల ఏం చేశారంటే ఆయన కృష్ణ గారు దాని నుంచి నటన నుంచి మళ్ళించి ప్రొడ్యూసర్ గాను స్టూడియో వ్యవహారాలు చూడమని ఆయన కృష్ణ గారు రమేష్ బాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇది ఉంటుంది కదా, నేను డెవిల్స్ వర్క్షాప్ అని, అలాగా రమేష్ బాబును ఖాళీగా ఉంచకుండా ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. ఓకే, ఆ పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయన సినిమా ప్రొడ్యూసర్ గాను ఇది నెక్స్ట్ సినిమాలన్నీ ఆయన పేరుతోనే రిలీజ్ అయినాయి. ఎక్కువగా వర్రీ అయింది రమేష్ బాబు గారి గురించి తప్ప మహేష్ బాబు గారి గురించి చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ముగ్గురు కొడుకులు కానివ్వండి, అదే ఆ టైంలో కానివ్వండి, ఎప్పుడు ఏం చేసినా కూడా. అంచేత మహేష్ బాబు గారి గురించి అసలు కృష్ణ గారు ఆలోచించలే, చిన్నప్పుడే ఊహించాడు ఆయన. అంచేత తండ్రిని మించిన తనయుడు అన్నారు మీరు చెప్పినప్పుడు, అది కరెక్ట్ ఓవాచ. ఓకే, ఖచ్చితంగా. అంచేత మహేష్ బాబు గురించి ఎక్కువగా మనం ఏమి చెప్పక్కర్లేదు, ప్రూవ్డ్ ఫ్యాక్టు అన్ని దీంట్లో. తర్వాత మొన్న ఈయన కూడా చెప్పాడు, ఎవరు రణబీర్ కపూర్ చెప్తూ ఆ ఒక్కడి గురించి ప్రస్తావించి, ఆ ఒక్కడు చాలు సూపర్ స్టార్ అంటానికి అని చెప్పి ఆయన స్టేజ్ మీదే చెప్పాడు ఆయన. ఇంతకంటే ఉదాహరణలో మనం చెప్పినా కూడా చర్విచరణం అవుతుంది. ఓకే, అందుకని ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు. అంటే
రాజ్ కుమారుడు రిలీజ్కి ముందు కృష్ణ గారు మహేష్ బాబు గారి విషయంలో టెన్షన్ తీసుకున్నారా, లేకపోతే ఆయన ముందే అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని? అసలు రాజ్ కుమారుడు కంటే ముందే ప్రూవ్ అయ్యాడు ఆయన సూపర్ స్టార్ కింద, మినీ సూపర్ స్టార్ కింద. రాజ్ కుమార్ కంటే ముందే ఆయన చిన్న వయసులోనే ఆయన మీద కథ రాసుకుని సినిమాలు తీశారు ఆయన. అవును, మరి ఫైట్లతో సహా తీశారు ఆయన. అంటే దాని గురించి అసలు కృష్ణ గారికి వర్రీ అనేది లేదు సార్, లేదండి. ఎందుకంటే కృష్ణ గారు బాగా అంచనా వేస్తారు. సినిమాలు కానీ రిలీజులు కానీ కలెక్షన్స్ కానీ అంచనా వేయటంలో మాస్టరు. ఒక్క రమేష్ గారి విషయంలోనే ఆయన అంచనాలు తప్పినాయి. ఓకే, అంతే. ఓకే, అంటే కృష్ణ గారి కన్నా మహేష్ బాబు గారు చాలా తెలివైన వారు. కృష్ణ గారికి కొంత ఉదార గుణము, ప్రొడ్యూసర్స్ బ్రతకాలి అనేసని ఈ తత్వము. మహేష్ బాబు గారు ఫ్యామిలీలో చాలా ఇంటెలిజెంట్ అని విన్నాం, నిజమేనా? చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఎందుకంటేనండి కృష్ణ గారు ఏంటంటేనండి ముందు సినిమా ప్రొడ్యూసర్ ఒకవేళ సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఆయనతో తీసిన సినిమా, ప్రొడ్యూసర్ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటాడు, ఎవరు ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. మనిషిని పంపించి, తన మనుషులు పంపించి, మేనేజర్ని, ఆ ప్రొడ్యూసర్ని పిలిపించి, నాయన నువ్వు ఎందుకైనా ఊరికి వెళ్ళిపోయి అంటే ఏమైపోతారు, ఇండస్ట్రీ ఏమైపోతుంది అన్నట్టుగా మాట్లాడతారు ఆయన. ఏం చెప్పను సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. డబ్బులు ఎందుకయ్యా, నువ్వు స్టార్ట్ చేయి, నేను డబ్బులు తీసుకోను, ముందు ముహూర్తం పెట్టచ్చు అంటారు. కొబ్బరికాయ కూడా డబ్బులు లేదు సార్, అది కూడా ఎందుకయ్యా, నేనే ఇస్తానయ్యా అంటారు. అంచేత అలాంటి మనస్తత్వం వల్ల ఆయన ఎక్కువగా సంపాదించుకుని 350 సినిమాల పైన చేసినా కూడా ఆయన అంతగా ఇది చేయలేదు. విజయ నిర్మల్ గారు ఎక్కువగా అక్యుములేట్ చేశారు ప్రాపర్టీస్. జాగ్రత్త ఎక్కువ విజయ నిర్మల్ గారితో ఉండేదంటే నిజమేనా? విజయ నిర్మల్ గారు ఎక్కువ ఉంది. ఇప్పుడున్న ఇల్లు ప్రాపర్టీస్ అవన్నీ విజయ నిర్మల్ గారియే. ఓకే, బిల్డింగ్స్ కానివ్వండి, అదే కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి. ఇప్పుడు అది నరేష్కి వచ్చింది విజయ నిర్మల్ గారి వారసత్వం. అవి అబ్బో 16 ఫ్లాట్లు ఒక బిల్డింగ్లోనే ఉన్నాయంట. తర్వాత కొన్ని ఎకరాల్లో 2.5 ఎకరాల్లో ఎంతో 3 ఎకరాల్లో ఇప్పుడు ఇది. ఆ ఇల్లు చూశారంటే కృష్ణ గారి ఇది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హాలే ఉంటుంది. అదంతా విజయ నిర్మల్ గారి ప్లానింగ్. ఓకే, అంటే కృష్ణ గారి వదిలేస్తే ఇది కూడా ఉంచడం అని చెప్పేసి ఆవిడ జాగ్రత్త పడ్డారు. ఆవిడ ఉండబట్టి. మరి మహేష్ బాబు గారి విషయంలో ఏంటి ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్తారు? ఇంటెలిజెన్స్ ఏంటంటే ఆయన ముందే జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తే ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా సరే ఆర్థికంగా పరిస్థితి వస్తే ఎవరు ముందుకు రారు, ఎవరు సహాయం చేయరు. తర్వాత ఈయన వెళ్ళి ఇంకొకరిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేసి ముందే ఆలోచించారు ఆయన. పైగా నాన్నగారిని చూస్తున్నారు ఆయన. పైగా ఆయన్ని ఇది వద్దు అని చెప్పడానికి ఎవరికి ఇది లేదు. ఎవరు ఇలా చెయ్యొద్దు, రేపు ఇబ్బంది పడతారో అని చెప్పడానికి, ఎవరు సలహా ఇవ్వడానికి ఎవరు కూడా సాహసం లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారని వదిలేశారు. కానీ వీళ్ళ వరకు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, ఇది ఉండకూడదు. తర్వాత అంతకుముందు దెబ్బతిన్న వాళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ ఎవరు కానివ్వండి, పేర్లు ఎందుకు కానివ్వండి, దెబ్బతిన్న వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నారండి వీళ్ళు. ఎందుకు ఒక సావిత్రి గారిని చూసే నేర్చుకున్నారు చాలామంది. ఓకే, అంటే ఆస్తులు ఎవరెవరు అన్యాక్రాంతం అవుతాయో, సావిత్రి గారు సాయం చేయని వాళ్ళు లేరు, సావిత్రి గారు సొమ్ము తినని వాళ్ళు లేరు. ఆ తర్వాత ఇంక్లూడింగ్ వాళ్ళ సొంత వాళ్ళే ఆవిడకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆస్తులు తాకట్టు పెడతారంటే ఇవ్వకుండా మానేశారండి. ఆవిడ అప్సెట్ అయింది సావిత్రి గారి విషయంలో. ఇన్కమ్ ట్యాక్స్ ఇది వచ్చింది. అది అంచేత ఆ జాగ్రత్తలు తీసుకుని ఆయన థియేటర్లు కట్టి, తర్వాత బిజినెస్లు ఇచ్చేసి, తర్వాత ఇంకే ఉన్నాయి ఆయనకి. మనం డీటెయిల్స్ తెలియదు కానీ. అంటే అప్పుడు నటవారసులకు ఎంట్రీ ఎంత ఈజీ అయినా టాలెంట్ లేకపోతే నిలబడడం అనేది చాలా కష్టం. 2 సినిమాల వరకు అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ మహేష్ బాబు గారి విషయంలో అలా మన కృష్ణ గారు భయపడ్డారా? భయపడలేదండి, భయపడలేదు. నాకంటే బాగా చేస్తాడని కూడా అనుకున్నారు ఆయన. ఓకే, నాకంటే ఎంచేతంటే ఒక సినిమా చూస్తే చాలండి, ఆయన ఏ సినిమా చూసినా కూడా టాలెంట్ అనేది బయటపడిపోతుంది. ఎందుకు ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఆయన పర్సనాలిటీ లేకుండా
ఆ భీభత్సం సృష్టించగలిగిన ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్ట్ మహేష్ బాబు. ఓకే. మీరు ఒక్కటి చూసుకోండి, లేకపోతే పోకిరి చూసుకోండి, అసలు ఏమీ ఇది ఉండదు. ఆయన ఏదో అంటూ హడావిడి లేకుండా ఒక్క కళ్ళును ఒక దీంతో ఒక చిన్న డైలాగ్ తోటి బీభత్సాన్ని భయాన్ని సృష్టించగల ఆర్టిస్టు మహేష్ బాబు. దట్ ఈస్ ది న్యాచురల్ నటన, పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ తోటి ఆయన పర్సనాలిటీని హైప్ చేసుకున్నాడు ఆయన. ఓకే. అది ఇంకా ఏదైనా మహేష్ బాబు గారి గురించి ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే ఇంకేమన్నా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు రాముడుగా వేశారు కదండి ఆయన, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్ వారణాసిలో. ఇప్పుడు ఎవరు ఎన్ని చేసుకున్నా, ఎవరు ఎన్ని క్యారెక్టర్స్ వేసినా రాముడుగా మాత్రం ఆయన పెర్ఫెక్ట్ క్యారెక్టర్ నా దృష్టిలో. అదే అంటే ఒక రాజమౌళి గారే గూస్ బంప్స్ వచ్చినాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆయనకే కాదు, అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి ఆ గెటప్ చూసినట్టు. పెర్ఫెక్ట్. ఎందుకంటేనండి రాముడి యొక్క వర్ణన శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అనే పద్యం ఉంటుంది చూసారా, దానికి పెర్ఫెక్ట్ పర్సనాలిటీ మహేష్ బాబు. ఓకే. అది ఎందుకంటే ఆ ఫేసు అలాగ అవిరిపోయింది. అలాగే ఎంచేతంటే కృష్ణ గారు అందగాడు అంటారు కదా, కృష్ణ గారిని మించి అందగాడు మహేష్ బాబు. అవును, కృష్ణ గారు అందగాడు, నో డౌట్ ఆయన, కానీ ఆయనకు మించి అందగాడు మీరు అన్నది వాస్తవం. అది అంటే అప్పుడున్న డైరెక్టర్లు హీరోలను వాడుకోవడము అనేది, ఇప్పుడున్న డైరెక్టర్స్ హీరోలను వాడుకోవడం అనేది మహేష్ బాబు గారి విషయంలో ఇంకా వాడుకుంటే అద్భుతమైన యాక్టింగ్ బయటకు వస్తున్న ఒక వాదన ఎప్పుడు తెర మీద వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళే కరెక్ట్గా వాడుకుంటారండి. అప్పుడు వాళ్ళు అంటేనండి, అప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా ఒక సంప్రదాయానికి, సంస్కృతికి, వీళ్ళకి ఒక పద్ధతి అయిన దీనికి ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఎవేగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు టెక్నాలజీ తోటి. టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ దెమ్ వెరీ ఏ లాట్. ఎవరికి ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, పోకిని తీశాడు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యొక్క మైండ్స్, ప్రజెంట్ జనరేషన్ యొక్క వే ఆఫ్ థింకింగ్ వాళ్ళందరూ డైజెస్ట్ చేసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నారు కథల్లో. ఓకే. ఆర్టిస్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా తెలుసు. ఒక పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా గుణశేఖర్ కూడా ఎంత బాగా చేశారు ఆయనండి. గుణశేఖర్ కూడా 2 సినిమాలు తీశారు ఆయన, అర్జునును ఒక్కడు. ఏమండి ఇలాగా పూరి జగన్నాథ్ పోకిరి అయితే హైపు. అది పద్మలయ వాళ్ళ మహేష్ బాబు గారి సిస్టర్ కూడా ప్రొడ్యూసర్, మంజుల గారు ఎవరు. ఏమండి అంచేత ఈ ప్రజెంట్ జనరేషన్లో వీళ్ళని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ప్రజెంట్ జనరేషన్ బాగా ఆకలింపు చేసుకున్నారు. ఓకే, అది మంచి విషయాలు చెప్పారు సార్. నిజంగా మహేష్ బాబు గారు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, మీ ప్రేక్షకుల్ని, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు ఆల్రెడీ ఎదిగారు ఆయన, స్థిరస్థాయిగా ఉండాలి. నాన్నగారు ఎలా చిరస్థాయిగా తన పేరు ప్రఖ్యాతల్ని ఇప్పటికీ నిలబెడుతున్నారో మీరు అంతకు మించి ఇంకా ఎదగాలి, మమ్మల్ని ఇంకా అలరించాలి, మీ నుంచి ఇంకా అద్భుతమైన సినిమాలు రావాలి, మరెన్నో పుట్టినరోజులు మరెంతో ఘనంగా జరుపుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. కృష్ణ గారి గురించి, మహేష్ గారి గురించి మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.